నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌదీ అరేబియాలో డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్కు సంబంధించి కొత్త గైడ్లైన్స్ విడుదలయ్యాయి. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ గైడ్లైన్స్ ప్రకారం డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ నిబంధనలను ఉల్లంఘించే ఎంప్లాయర్కు గరిష్టంగా ఎస్ఆర్ 20,000 ఫైన్తో పాటు 3 సంవత్సరాల పాటు కార్మికుల నియామకంపై నిషేధం విధిస్తారు. అలాగే వర్కర్కు మంచి పని వాతావరణాన్ని కల్పించాలి. నియామకం, వృత్తుల మార్పు, సేవల బదిలీ, నివాస అనుమతి మరియు పని అనుమతులకు సంబంధించిన ఎటువంటి రుసుములను వసూలు చేయొద్దని నిర్దేశించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలను చెల్లించాలి. 8 వర్క్ అవర్స్ వీక్లీ ఆఫ్తో పాటు 2 సంవత్సరాల పని తర్వాత పూర్తి నెల రోజుల పాటు సెలవు కల్పించాలి. నిబంధనలకు అనుగుణంగా సెలవులను అనుమతించాలని పేర్కొన్నారు. డొమెస్టిక్ వర్కర్ సెక్టార్ నియంత్రించడం అనేది అన్ని పార్టీల హక్కులను రక్షించడానికి మరియు న్యాయం, గౌరవం ఆధారంగా పని వాతావరణాన్ని నిర్ధారించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో సౌదీ అరేబియా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఎంప్లాయర్స్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం డొమెస్టిక్ వర్కర్స్ పనిచేయాలని సూచించారు. కువైట్లో లైసెన్స్ లేని ప్రకటనదారులకు కేడీ 5,000 ఫైన్ విధించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత సవరణలపై అధికారులు నివేదిక సమర్పించినట్లు కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని త్వరలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం రిఫర్ చేసినట్లు, అక్కడ ఆమోదం పొందగానే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఉల్లంఘనల తీవ్రతను బట్టి కేడీ 100 రూపాయల నుండి కేడీ 5,000 వరకు జరిమానాలు ఉంటాయని పేర్కొంది. లైసెన్స్ లేకుండా లేదా ఇప్పటికే ఉన్న లైసెన్సును పునరుద్ధరించడంలో విఫలమైతే కేడీ 100 నుండి కేడీ 500 వరకు జరిమానా విధించబడుతుంది. వ్యాపారం సమాచార నోటీసును ప్రకటించడం లేదా నిషేధించిన ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తే కేడీ 500 మరియు కేడీ 3,000 మధ్య జరిమానా విధించబడుతుంది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాణిజ్య ప్రకటనలకు అనుమతించే వారికి కేడీ 3,000 మరియు కేడీ 5,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. అలాగే కొత్త నిబంధనలు బిల్ బోర్డులు మరియు ఎలక్ట్రానిక్ స్క్రీన్లు వంటి ప్రకటనలకు వర్తిస్తాయి తెలిపారు. బిల్ బోర్డులు 5 మీటర్ల ఎత్తును మించకూడదని, బిల్ బోర్డుల మధ్య కనీసం 300 మీటర్ల దూరం ఉండాలని నిర్దేశించారు. వాటి లైటింగ్ కూడా అధికంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొత్త సవరణల్లో నిర్దేశించారు. యూఏఈ అంతటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరించారు. దుబాయ్ అంతటా పెద్ద మరియు చిన్న కంపెనీలు పండగ స్ఫూర్తిని ప్రదర్శించాయి. దీపావళి వేడుకలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా ఆటలు, భోజనం మరియు అనేక ఇతర కార్యకలాపాలు నిర్వహించుకున్నట్లు క్రిస్టియన్ మీనన్ చార్టర్డ్ అకౌంట్స్లో పనిచేసే స్వాతి అరోరా తెలిపారు. మరోవైపు అస్పైర్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ మెటీరియల్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీలో దీపావళి వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయని ఫైనాన్స్ మేనేజర్ చారు గుప్తా చెప్పారు. దుబాయ్ మెరీనాలో యాచ్ పార్టీతో సహా దీపావళికి ముందు వేడుకలు జరుపుకున్నామని గుప్తా అన్నారు. ధన్తేరాస్ నాడు తాము అన్ని కార్యాలయ సిబ్బందికి శాఖాహార థాలీ భోజనం వడ్డించామని తెలిపారు. ఫుడ్ బాక్సులను పంపిణీ చేశామన్నారు. తమ వద్ద పనిచేసే కార్మికుల బృందానికి స్వీట్ బాక్సులను అందించినట్లు తెలిపారు. తమ ఆఫీసులో దీపావళి వేడుకలు ఇంటిని గుర్తు చేసిందని ఎంఎఫ్సీలో అసిస్టెంట్ ఆపరేషన్స్ అయిన నమితా అనీష్ తెలిపారు. స్వీట్స్, ప్రత్యేక భోజనాలతో వేడుకలను జరుపుకున్నట్లు పేర్కొన్నారు.
ఒమన్లో పబ్లిక్ కంప్లైంట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2024లో ప్రజా ఫిర్యాదులు 45% పెరిగాయి. 2023లో 951 ఫిర్యాదులు రాగా 2024లో వాటి సంఖ్య 1378కి పెరిగింది. ఇందులో ఆర్థికపరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా దాదాపు ఓఎంఆర్ 58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు. బహ్రెయిన్లో ఓ మోటార్ సైకిలిస్ట్ మృతికి కారణమైన డ్రైవర్కు మొదటి హై క్రిమినల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డుపై సురక్షితమైన దూరం పాటించడంలో డ్రైవర్ వైఫల్యం కారణంగా సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిలిస్ట్ గాల్లోకి ఎగిరి అత్యవసర లేన్లో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. సంఘటనా స్థలంలోనే అతను మరణించాడు. డ్రైవర్ వాహనం కూడా బోల్తా పడింది. మరో 2 వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అజాగ్రత్తగా డ్రైవ్ చేసి వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఇతరుల కార్లకు నష్టం కలిగించాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ డ్రైవర్పై అభియోగాలు మోపింది. డ్రైవర్ రహదారి భద్రతా నియమాలను పాటించుంటే ఈ విషాదాన్ని నివారించే అవకాశం ఉండేదని దర్యాప్తు రిపోర్టులో అభిప్రాయపడింది. ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రం ఓ నెగిటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్ జారీ చేసింది. ఈ మేరకు హమద్ మెడికల్ కార్పొరేషన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. రక్తదాతలు ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 వరకు మరియు శనివారంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. మరింత సమాచారం కోసం 443910811082 నంబర్లో సంప్రదించాలని సూచించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.